మీ పేరు? ఇలా వెంకటేశ్వర సార్. అది 2040 తీసుకున్నది. 2023-24? అవును సార్. కానీ వాన లేకుండా. ఏ ఊరు మీది? అర్ధవేడు మండలం మావటూరు సార్, ప్రకాశం జిల్లా. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? 3 ఎకరాలు సార్. ఓకే, ఇప్పుడేం వేశారు? టమాటా సార్. ఈ టైంలో వర్షం పడింది? వర్షం లేకుండా డ్రిప్ బాగానే పనిచేస్తుంది సార్ మాకు. ఒక్కొక్క బుట్టుకు గారినా మాకు ఇబ్బంది ఏమి లేకుండా ఉంది ఇప్పుడు. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. డ్రిప్ కూడా మంచి సార్. నీళ్ళు సరిపోతున్నాయా మొక్కలకు? సరిపోతున్నాయి సార్ ఇప్పుడు. ఓకే, అయినా కానీ మాకు పంట చేతికి వస్తుంది. ఇలాంటి డ్రిప్ లేకుంటే మాకు పంట చేతికి రాదు. అది ఇది వరకు వ్యవసాయం చేసేవాళ్ళు కదా డ్రిప్ లేకుండా? అవును సార్. అప్పుడు ఎలా ఉంది? అప్పుడేముంది సార్, ఏం లేదు. అప్పుడు పారుదల పద్ధతులు పెడతారు కదా, అప్పుడు పారకంలో ఏమేమి సమస్యలు వచ్చాయి? ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేవు సార్. అప్పుడు ఒక పట్టెకు వచ్చేది, ఒక పట్టెకు రావు నీళ్లు. ఇప్పుడు ఏంటంటే డ్రిప్ ఉండడం వల్ల ఒక్కొక్క చుక్క అయినా కానీ ఒక పట్టెకు వచ్చి 4 డ్రిప్పులు పారుతుంది. ఇప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు పట్టెలు కట్టాలంటే ఒక పట్టె బారి. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఒక పట్టెకు నీళ్ళు లేదు, 4 డ్రిప్పులు పారుతుంది సార్. 4 పట్టెలు పారుతుంది. నీళ్ళు బాగానే కాదు. నీళ్ళు బాగానే కాస్తుంది. ఇప్పుడు ఇదేమి ఇబ్బంది ఏం లేదు. ఎరువులు ఎలా ఎక్కిస్తున్నారు మరి డ్రిప్లో? ఎరువు ఇదేమి ఎక్కింది అంటే పైప్ పెట్టి వేస్తున్నారు, డ్రిప్లు వేస్తున్నారు? అంటే చిన్న మొక్కలు కదా. మరి ఏది బెటర్, పైప్ పెట్టి వేసుకోవడం మంచిదా, డ్రిప్లో వదలడం మంచిదా? డ్రిప్కే సార్ మంచిది. ఇప్పుడు పైన వేసుకోవాలంటే ఆవిరి పోతుంది. దాంట్లో అయితే ఒక్కొక్క బుట్టుకు వచ్చినా చెట్టు కాడ పడతాయి. ఓకే, అది ఇబ్బంది ఏమదు. ఎరువులు ఏమన్నా సేవ్ అవుతుందా? ఎరువు ఏం పని లేదు సార్. మందు వల్లనే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క బుట్టు కాడినా సేవ్ అవుతుంది మనకు. ఖర్చు తక్కువ. కలుపు సమస్య ఎలా ఉంది? కలుపు మామూలుగా సాలమ్మడే సార్, పట్టెలమ్మడి పడదు. సాలమ్మడి పడుతుంది. చాలా వరకు లేదు సార్. డ్రిప్ వల్ల మీకు ఎరువులు తగ్గుదల ఉంది, అలాగే కలుపు తగ్గుతుంది. దానివల్ల ఏమన్నా కూలీ ఖర్చు కానీ అలాంటి ఏమన్నా తేడా వచ్చింది? ఏం లేదు సార్, తగ్గిందే. ఇప్పుడు అప్పుడు 10 మంది చేసేది ఇప్పుడు 4 అయిపోతుంది డ్రిప్ వల్ల. అది లేబర్ సేవ్ అయింది. మరి ఇది వరకు పంట తీసారా డ్రిప్లో? ఇంతకుముందు సార్, ఇంతకుముందు డ్రిప్ రానప్పుడు ఏం లేదు సార్ మాకు. ఈ డ్రిప్ వచ్చినాకనే నిరుడు ఒక రకంగా పర్వాలేదు. ఇప్పుడు టమాటా ఇప్పుడు టమాటా ఇంతకుముందు ఏం పంట పెట్టారు? మిరప సార్. ఇప్పుడు మిరప పంట పెట్టారు. మిరప పంట. దాంట్లో మనకు కాయ కానీ బాగానే వచ్చింది. ఎకరానికి వచ్చేసి 10 వచ్చింది సార్. 10 క్వింటాలు. రేట్ ఎలా వచ్చింది? రేటు బాగా 17, 18 సార్. రేటు కూడా మంచిగా వచ్చింది. క్వాలిటీ బాగుంది. ఇంకేమైనా గమనించారా మీరు? ఏం లేదు సార్. దాన్ని చేసుకొని మనం డ్రిప్గా సార్ ఒక్కొక్క బుడ్డు కానీ మనకు కవర్ అప్ అవుతుంది. వాడికి సరిపోతుంది. అంటే ఒకసారి శ్రమ పడితే ఇబ్బంది ఏముండదు. అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవాలా నీట్గా. మరి రిలీజ్ కంపెనీ వాళ్ళు వస్తున్నారా మీకు? వచ్చులే సార్, టెక్నీషియన్లు కానీ వచ్చుండ్రు, చూసిపోతుండ్రు. అన్ని వాళ్ళే సార్ చూపించేది. మాకు తెలియదు కదా. అన్ని వాళ్ళే చూపించారు. మందు నడిపేది వాళ్ళే, అన్నీ చూపించిపోతుండ్రు. ఇబ్బంది ఏముంది. ఓకే, బాగానే ఉందా? క్వాలిటీ బాగానే ఉంది సార్. ఎట్లుంది వాళ్ళ సర్వీస్? బ్రహ్మాండం ఉంది సార్. ఇబ్బంది ఏం లేదు. డీలర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఏఎస్టీఎస్ కానీ